అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా పోరాటానికి ఆరాటానికి తేడా చెప్పిన నారా లోకేష్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో జరిగిన ఇష్టాగోష్ఠిలో నారా లోకేష్ గారు చేసిన కామెంట్స్ ఇవి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే అండి మనం స్వతంత్ర సమరయోధులు ఉండే సినిమాలు చాలా సినిమాలు చూసాం ఆ స్వతంత్ర సమరయోధులు అనేవాళ్ళు బక్కపలచగా ఓ 70-80 సంవత్సరాలు ఉన్న భుజం మీద మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటే అవతల ఉన్నవాడు బ్రిటిష్ వాడైనా ఆడి చేతిలో గన్నున్నా పెరంగున్నా సరే గుండెలు ఎదురొట్టి నిలబడేవాడు అలాగే కొంతమంది కండలు తిరిగిన రౌడీలు ఉంటారు కానీ అవతలోడు చంపుతున్నాడంటే వెంటనే కాళ్ళు బేరానికి వెళ్ళిపోతారు అక్కడ బక్కపలచగా ఉన్న ఆ ముసలాయనికి ఇక్కడ కండలు తిరిగి ఉన్న ఈ రౌడీకి ఉన్న తేడా ఒకటే అండి ఆ ముసలాయనలో న్యాయం ఉంది ఆ పెద్దాయన ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టే ప్రాణాలకు ఎదురొడ్డి నిలబడ్డాడు ఇక ఈ రౌడీగాడు అలా కాదు కదా వీడిదంతా ఆరాటం జనాలు దోచుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలని ఆరాటం కాబట్టి ప్రాణాల మీదకి వచ్చిందంటే వెంటనే కాళ్ళ మీద పడిపోతాడు లోకేష్ గారు కూడా అదే చెప్పారు గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎంతోమంది మీద కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశాడు అయితే ఆయన పార్టీ అధ్యక్షుడు అధినాయకుడు కాబట్టి ఆయన గురించి పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు చాలా దారుణమైన పరిస్థితుల్లో పాపం ఆయన ఆపరేషన్ చేసుకుని ఉంటే ఆయన్ని ట్రంక్ పెట్టలాంటి జీబులో ఎక్కించుకుని ఎక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి మంగళగిరి దాకా తీసుకొచ్చారట నరకం చూపించారు అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేయడానికి కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు పట్టాభి గారిని అయితే చిత్రహింసలు పెట్టారు చాలా కేసులు పెట్టాడు ఆయన మీద కూడా ఇక సాధారణ కార్యకర్తల సంగతి సరే నాలంటోడి మీద 30 కేసులు 22 రోజులు జైలు రౌడీ షీటు 2 హత్యా ప్రయత్నాలు ఇలా ఎంతోమందిని హింసించారు వైసీపీ గవర్నమెంట్లో కానీ ఏ ఒక్కడైనా ఎప్పుడైనా జగన్ గారు క్షమించండి నేను తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించండి అని కానీ లేకపోతే ఈ రాజకీయాలు నేను వదిలేస్తున్నానని కానీ ఏ ఒక్కరి నుంచి అయినా స్టేట్మెంట్ మనం ఎప్పుడైనా చూసామండి చూడపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు పోరాడిన ప్రతి ఒక్కరు కూడా న్యాయం కోసం పోరాడారు ఈ రాష్ట్రం కోసం పోరాడారు కాబట్టి ఎన్ని చిత్రహింసలైనా సరే స్వాతంత్ర సమరయోధుల్లా తట్టుకుని ప్రాణాలు ఎదురొడ్డి నిలబడ్డారు కానీ వైసీపీ నాయకులదంతా ఆరాటం 5 సంవత్సరాలు అధికారం వచ్చింది ఎక్కడ దోచుకోవాలి ఎలా దోచుకోవాలి ఎంత తొందరగా కోట్లు సంపాదించేయాలి ఎంత అడ్డదిడ్డంగా సంపాదించాలని ఈ ఆరాటమే సరిపోయింది కాబట్టి ఆ ఆరాటం కోసం వచ్చిన వాళ్ళు ఈ రోజున క్షమాపణలు చెప్పేస్తున్నారు పోసానికి వెళ్ళంటోడైతే ఏకంగా రాజకీయ సన్యాసం అట శ్రీరెడ్డి అయితే చేతులు జోడించి దండాలు పెట్టేస్తుంది ఒకవేళ చంద్రనాయుడు గారు లోకేష్ గారు కనపడితే కాళ్ళు మీద పడిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లే ఇంకా సైకోగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాళ్ళు బేరానికి వచ్చేసారు ఈ రోజున నారా లోకేష్ గారు అదే విషయాన్ని స్పష్టం చేశారండి అక్కడ తప్పు చేయడం వల్లనే వైకాపా నేతలు సారీ అంటున్నారు మంత్రి నారా లోకేష్ వైకాపా హయాంలో అక్రమ కేసులు బనాయించి ఎంత వేధించినా తెదేపా శ్రేణులు ఎదురొడ్డి పోరాడాయి తెదేపా కార్యకర్తలు అప్పట్లో ఏ తప్పు చేయలేదు కాబట్టి కేసులను ఎదుర్కొని నిలబడ్డారు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్న వైకాపా కార్యకర్తలకు ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇస్తూ ఉంటే వారు సారీలు చెప్తున్నారు కొందరు రాజకీయ సన్యాసం చేస్తున్నారు వారు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే అలా క్షమాపణలు చెప్తున్నారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టే వారి పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు అదండి మ్యాటర్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న